బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో హైకోర్టుకు వెళ్లారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ కేసులో A1 గా ఆయనపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ముందుగా హైకోర్టు రిజిస్ట్రీని సంప్రదించాలని కోరింది హైకోర్టు ధర్మాసనం. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటం మరో బెంచ్ లో మెన్షన్ చేశారు కేటీఆర్ న్యాయవాది. సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రవణ్ దగ్గరకు వెళ్లారు. అయితే తన బెంచ్ లో క్వాష్ పిటిషన్ విచారించడానికి అనుమతి లేదని ఏసీబీ కౌన్సిల్ తెలిపింది. దీంతో చీఫ్ కోర్టులో లంచ్ మోషన్ మెన్షన్ చేశారు కేటీఆర్ న్యాయవాదులు. దీంతో నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే మధ్యాహ్నం 2 గంటలకు హైకోర్టులో విచారణ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో హైకోర్టుకు వెళ్లారు మాజీ మంత్రి కేటీఆర్. ఇది అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రెసెంట్ కేటీఆర్ ఈ కేసులో A1 గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే ప్రయత్నాల్లో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి కేటీఆర్ తనపై నమోదైన ఏసీబీ కేసుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఆ లంచ్ మోషన్ పిటిషన్ విచారించే జడ్జి లీవ్లో ఉండడంతో మరో బెంచ్లో చీఫ్ జస్టిస్ బెంచ్ వద్ద లంచ్ మోషన్ పిటిషన్ను మెన్షన్ చేసి దీన్ని అలో చేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు చెప్పడం జరిగింది. కానీ దీనికి సంబంధించి రిజిస్టర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేయడంతో సింగిల్ బెంచ్లోనే ఏదైతే కేటీఆర్కి సంబంధించిన లంచ్ మోషన్ పిటిషన్పై ఏదైతే పిటిషన్ అలో చేసి అక్కడ ఆర్గ్యుమెంట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 2:30 తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. సింగిల్ బెంచ్లో ఏసీబీ కేసుని పిటిషన్ లంచ్ మోషన్ పిటిషన్ అలో చేయడానికి అనుమతి లేదు అని చెప్పేసి కూడా ఏసీబీ కౌన్సిల్ అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైనే రిజిస్టర్ని నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి మధ్యాహ్నం 2:30 తర్వాత రిజిస్టర్ నిర్ణయం మేరకు కేటీఆర్ పిటిషన్పై విచారణ జరుగుతుందా లేదా అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ఒకవైపు ఏసీబీ అరెస్ట్ చేస్తుందని ముందస్తు భయంతోనే కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అసలు ఈ కేసే తలా లేని కేసు అని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ కేసుపై అరెస్టు పక్కా ఉంటుందని సమాచారంతోనే బీఆర్ఎస్ లీగల్ టీం ముందస్తుగా ఇక్కడ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడానికి హైకోర్టులో ఈరోజు దాఖలు చేయడం జరిగింది. అయితే మధ్యాహ్నం 2:30 తర్వాతే ఈ పిటిషన్పై విచారణ జరుగుతుందా లేదా అనేది కూడా తెలిసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అయితే సురేష్, ఇందాక మీరు చెప్పినట్టు ఇటు కేటీఆర్ నిన్న మాట్లాడుతూ కూడా అసలు ఈ కేసు ఉండదు, వీగిపోతుంది అంటూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడేమో క్వాష్ చేయడానికి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఇది మొత్తాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అనుకోవచ్చు? గతంలో కూడా ఈ కేసు గురించి బయటకు వచ్చిన ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళటం, ఢిల్లీలో మంత్రాలు జరుపుతున్నారు అన్నట్టు కూడా పొలిటికల్ సర్కిల్స్లో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. సో మళ్ళీ అలాంటి ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేసులో కేటీఆర్పై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ కేసులో కేటీఆర్ని ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన నిధులను దుర్వినియోగం చేశారు, ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక్కడ ఈ ఫార్ములాకు సంబంధించిన కార్ రేసుకు సంబంధించి ఒప్పందం జరగకముందే ముందుగానే నిధులు ట్రాన్స్ఫర్ చేసేశారు. 55 కోట్ల రూపాయల నిధులని విదేశీ కంపెనీకి విదేశీ డబ్బు రూపంలో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి విచారణ ఇప్పుడు ఏసీబీ చేయబోతుంది. ఖచ్చితంగా ఏసీబీ కావచ్చు, ఇటు ప్రభుత్వం కూడా చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ప్రతిదీ కూడా చట్ట ప్రకారం నడుచుకునే విధంగా గవర్నర్ అనుమతి తీసుకున్నారు. గవర్నర్ అనుమతి కోసం దాదాపు 40 రోజులకు పైగా సమయం పట్టింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వెయిట్ చేసి గవర్నర్ అనుమతి తర్వాతనే ఏసీబీకి కంప్లైంట్ చేసి కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి దానకిషోర్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన ఇప్పుడు పలు సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ విచారణ కేటీఆర్ రావాల్సిందే ఉంటుంది. ఖచ్చితంగా ఆయన విచారణకు హాజరు కావాల్సింది. హాజరు కాకుండా మళ్ళీ తప్పించుకునేందుకే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కేసును ఎదుర్కొంటే విషయాలన్నీ బయటికి తెలుస్తాయి కదా. కేసు
ఎదుర్కోకుండానే మళ్ళీ లంచ్ మోషన్ పిటిషన్ వేసి క్యాష్ చేయాలని చెప్పేసి కోరడంలోనే వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి అభిప్రాయపడాల్సి వస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి మధ్యాహ్నం 2:30 తర్వాత కేటీఆర్కి సంబంధించిన లంచ్ మోషన్ పిటిషన్పై రిజిస్టర్ ఇచ్చే ఆ నిర్ణయం ఎవరైతే సింగిల్ బెంచ్కి ఆదేశాలు ఇస్తే ఒకవేళ ఆ పిటిషన్ అలో చేసి దీనిపై ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ చేయండి అని చెప్తే ఒకవేళ 2:30 తర్వాతే ఈ విషయం తెలిసే అవకాశం ఉంది, స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా తనపై నమోదైన ఏసీబీ కేసుకు సంబంధించి క్వాష్ చేయాలని చెప్పేసి ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి హైకోర్టు ఒకవేళ అలో చేసి విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ ఇన్వెస్టిగేషన్ సహకరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటుందా లేకుంటే ఎలాంటి ఆర్డర్స్ ఇస్తుంది అనేది కూడా మధ్యాహ్నం తర్వాతే తెలిసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.